ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ జిల్లా మహాసభలు కొనసాగాయి. ఈ మహాసభలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ నాయకులు, ప్రతినిధులు, అలాగే డివిజన్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక ఆదివాసీ సంఘం తొడుందెబ్బ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం అలాగే డిమాండ్ల సాధనకు నిరంతరంగా తొడుందెబ్బ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ మహాసభల సందర్భంగా నూతనంగా జిల్లా కమిటీలను, డివిజన్ కమిటీలను, అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి బి సౌజన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల బాల సదనపై అనేక ఫిర్యాదులు రావడంతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య ఈరోజు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బాల సదనంలో బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బాధితులను బాల సదనంలో చేర్చుకోవడంలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను చేర్చుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య DWOను ఆదేశించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గత 2 రోజులుగా ప్రైవేటు డిగ్రీ, PG కళాశాలలు బంద్ కొనసాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా గత 2 రోజులుగా డిగ్రీ కళాశాలను, PG కళాశాలను బంద్ చేసినట్టు PG డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. గత నెలలో సమ్మె చేసిన సందర్భంగా ప్రభుత్వము అక్టోబర్లో దసరా తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తమ సమ్మెను విరమించామని, అయితే నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇందరూ కూడా స్పందన రాకపోవడంతో తాము ప్రైవేట్ డిగ్రీ కళాశాలను, PG కళాశాలను బంద్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, తాము కాలేజీలను నడపలేకపోతున్నామని, ఆర్థిక ఇబ్బందుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో PG డిగ్రీ కళాశాలను బంద్ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని సందర్భంగా ప్రైవేట్ డిగ్రీ, PG కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.